హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ కి సమీపంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తున్న తెలంగాణస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఇనుముల్ నర్వా విలేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 95 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది లార్జెస్ట్ మల్టిపుల్ యూజ్ జోన్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ లో లాజిస్టిక్స్ పార్క్, మాల్స్, మల్టీప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ లాంటివి డెవలప్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ చూడొచ్చు. ఇది తెలంగాణస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని ఎన్సీసీ అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. పార్క్స్ అండ్ గ్రీనరీని హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 1200. ఇక్కడ ప్లాట్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1000 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ వచ్చే రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్డు 80 ఫీట్ విడ్త్ ఉండి ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. లేఅవుట్ మొత్తం 100% వాస్తు ప్రకారం డిజైన్ చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ రోడ్డు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా షాద్నగర్. ఈ షాద్నగర్ దగ్గర నుంచి దూజ్కల్ మీదకుండా జేపీ దర్గాకి వెళ్లే దారిలో ఇన్ముల్ నర్వా అనే విలేజ్ దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. సో ఇదే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూసిన హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. రైట్ సైడ్ లో ఉన్నది షాద్నగర్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్ లోంచి దూజ్కల్ మీదకుండా దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ పోకర్నా ఇంజనీరింగ్, ఏరోలైట్ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్, అలానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఇదే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం 22 ఏకర్స్ ఉంటుంది. ఇది అంతా మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పక్కనే ఉన్నది నాట్కో ఫార్మా లిమిటెడ్. ఈ నాట్కో ఫార్మా మొత్తం సుమారుగా 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ పోకర్నా ఇంజనీరింగ్ సుమారుగా 43 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా NH44 పరంగా చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 16. మనం ఇప్పుడు శంషాబాద్ వైపు నుంచి టువర్డ్స్ బెంగళూరు చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికి 4 లేన్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేని 6 లైన్ కింద వైడ్ చేయడానికి కావలసిన పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఈ వైడనింగ్ వర్క్స్ కోసం 530 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 6 లైన్ హైవే వెడల్పు 45 మీటర్స్ ఉంటుంది. ఈ వైడనింగ్ లో భాగంగా 5 భారీ ఫ్లైఓవర్లను అలానే 4 చిన్న బ్రిడ్జిలను నిర్మిస్తారు. స్క్రీన్ మీద మీరు హైదరాబాద్ లో లాస్ట్ 6 మంత్స్ లో జరిగిన హెచ్ఎండి ఆక్షన్ ప్రైజెస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆఫ్సెట్ ప్రైస్ కన్నా 70-80% హైక్ లో యావరేజ్ ఆక్షన్ ప్రైస్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 4 లైన్ హైవేని 6 లైన్ హైవే లాగా చేయడానికి అవసరమైన రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన వర్క్స్. ఇక్కడ కిందకి దిగంగానే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. దీనికి పక్కనే ఇక్కడ జిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022లో ఇనాగ్రేట్ చేశారు. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో కన్హా శాంతివనం ఉంది. ఇదే కన్హా శాంతివనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కొత్తూర్. ఈ కొత్తూరు దగ్గరే స్టార్టింగ్ లో ఉన్నది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి పక్కనే నాట్కో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది. ఇదే హైదరాబాద్ బెంగళూరు హైవేకి పక్కనే ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఈ రోడ్ లో మనం డైరెక్ట్ వెళ్తే జేపీ దర్గాకు వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నాట్కో ఫార్మా కంపెనీని చూడొచ్చు. ఈ నాట్కో ఫార్మా సుమారుగా 23 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ రోడ్ లోంచి వెళ్లి జేపీ దర్గా మీద గుండా మన వెంచర్ కి రీచ్ అవ్వచ్చు. ఇదే జేపీ దర్గా. ఇది చాలా ఫేమస్ దర్గా. ఎవ్రీ సండే ఇక్కడికి స్పెషల్ బస్సెస్ ని కూడా రన్ చేస్తారు. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కి జస్ట్ 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే మనం మామిడిపల్లి వైపు చూస్తే సింబియాసిస్ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఇలాంటి బిగ్ ఆర్గనైజేషన్స్ తో పాటు ఈ లొకేషన్ లో MSN ల్యాబొరేటరీస్ ఉంది. ఇదే
ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సుమారుగా 25 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా షాద్నగర్ దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో భాష్యం స్కూల్, ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలానే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ అని చాలా మంచి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్. దీనినే ఎంఎంటీసీ స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా రీసెంట్ గా అనౌన్స్ చేసిన మెట్రో ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ లో ఈ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి షాద్నగర్ దాకా మెట్రో ఫేజ్ 3 ని అనౌన్స్ చేశారు. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర స్టార్ట్ అయ్యి ముచ్చింతల్, కొత్తూరు మీద గుండా షాద్నగర్ దాకా వస్తుంది. ఇది మొత్తం 28 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 6 స్టేషన్స్ వస్తాయి. అలానే భవిష్యత్తులో రాబోతున్న RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది షాద్నగర్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇంకా షాద్నగర్ కి ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ పోలేపల్లి సెజ్ ఉంటుంది. ఈ పోలేపల్లి సెజ్ అనేది 1000 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ అరబిందో ఫార్మా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, శిల్పా మెడికేర్, అమ్నీల్ ఆంకాలజీ, ఇలా ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే దివిటిపల్లి ఏరియా దగ్గర దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీలోనే అమర్ రాజా గిగా కారిడార్ ఉంది. మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలానే R&D డిపార్ట్మెంట్స్ ఉండే ప్లేస్. హైదరాబాద్ లో మొత్తం 3 లొకేషన్స్ లో ఈ మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. వాటిలో ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఒకటి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.